మహాత్ముడు జ్యోతిబా పూలే గారి 199వ జయంతిని ఈ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. వారు 1827 ఏప్రిల్ 11న జన్మించడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే ఇండిపెండెన్స్ కంటే ముందు సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిబా పూలే కొత్త దారి చూపించి చేపెట్టి నడిపించారు. ఆ రోజున మీకు తెలుసు, ఈ రోజున మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది, కానీ దాదాపుగా 150 సంవత్సరాలు 160 సంవత్సరాల తర్వాత ఈ రోజున మనం చూసుకుంటే మనకున్న ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పట్లో ఏమీ లేవు. అంటే ఒక ఊరు ఉంది అంటే ఆ ఊరికి ఎక్కడ కనెక్షన్ కూడా ఉండే పరిస్థితి లేదు. ఆ ఊరు తర్వాత ఒక 10 కిలోమీటర్లు ఇంకొక ఊరు ఉంటే ఆ ఊరికి సంబంధాలు కూడా లేదు. ఎవరి ఎకానమీ వాళ్ళది, ఎవరి స్కూల్ వాళ్ళది, చదువుకుంటే చదువుకున్నట్టు లేకపోతే లేదు. అటువంటి వాతావరణంలో ఈ మహానుభావుడు మన 1827 ఏప్రిల్ 11న జన్మించి జ్యోతిబా పూలే గారు ఎంతో ఆదర్శప్రాయంగా ఎక్కువగా మహిళలకు సేవ చేశారు. మహిళలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు చేశారు. అలాగే మనకు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఉపాధ్యాయురాలు, వాళ్ళ వైఫ్. 1864లో బాల హత్య ప్రతిబంధక గృహాన్ని స్థాపించాడు, కొన్ని సంస్థలను స్థాపించాడు. అలాగే ఎంతో మంది ఆడపిల్లలకి చదువు చెప్పించేలా చేశాడు. ఎన్నో కార్యక్రమాలు ఆ రోజున ఆయన చేయడం జరిగింది. అంటే అక్కడ ఆ రోజున్న అవకాశాలని గుర్తించుకొని చేయడం జరిగింది. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని పూలే గారు స్థాపించడం జరిగింది. దేశంలో ఇది మొట్టమొదటి సంస్కరణ ఉద్యమం. అలాగే శూద్రులు, అతి శూద్రులపై నాటి సమాజంలోని కొన్ని వర్గాలు ప్రదర్శించే క్రూర వైఖరిని పూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. ఆ రోజుల్లో అంటరానితనం, రకరకాల భావాలతోటే సమాజం ఉన్నప్పుడు మార్పు తీసుకురావడానికి ఆయన కృషి చేయడం జరిగింది. ఆయన జీవితం ప్రపంచానికి ఆదర్శంగా ఆ రోజుల్లో అప్పటి నుంచి తర్వాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయన నుంచి స్ఫూర్తి తీసుకొని, అలాగే స్త్రీ విద్యను ఎక్కువగా ప్రోత్సహించాడు. సమాజంలో వారిని ఉన్నత స్థానంలో ఉంచేందుకు పోరాటం చేశారు. అలాగే బీసీలని అణిచివేయనే లక్ష్యంగా రాజకీయ ప్రేరేపిత దాడులు కానీ ఆ రోజుల్లో ఏమైనా జరిగినా కూడా వాటి కోసం పోరాటం చేయడం జరిగింది. సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆధునిక సమాజ రూపకర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ రోజు నుంచి కూడా మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని 1983లో స్థాపించిన దగ్గర నుంచి బీసీ సామాజిక వర్గాలకి ఎంత పెద్దపీట వేశారో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో బీసీ సంక్షేమ పథకాలు ఆయన ఆదర్శంగా తీసుకొని, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆదర్శంగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. మనం ముఖ్యంగా మనం ఈ రోజున చేయాల్సింది, ఉదయగిరి నియోజకవర్గంలో వారి విగ్రహం ఎక్కడా లేదు. రాబోయే జయంతికి ఖచ్చితంగా వారి విగ్రహాన్ని ఆయన చెప్పినట్టు వాళ్ళ సతీమణి విగ్రహం కూడా రెండు కలిపి మనం ఒక ప్లేస్ నిర్ణయించి మనందరం నాయకులందరం కూడా మనం కూర్చొని మాట్లాడుకొని ఒక ప్లేస్ డిసైడ్ చేసి ఆయన విగ్రహం, ఆయన సతీమణి విగ్రహం పెట్టి వచ్చే జయంతిని మనం సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. ఇది ఆయనకి ఇచ్చే గౌరవం, ఆయన చేసిన సేవలను గుర్తించే గౌరవం, అలాగే మన బీసీ సోదర సోదరీమణులకి మనం ఇచ్చే గౌరవం కూడా ఇది. రాబోయే రోజుల్లో ఆయన పేరు మీద ఇంకేదన్నా కూడా కార్యక్రమాలు, ఈసారి మనం ఆయన జయంతిని సెలబ్రేట్ చేసినప్పుడు మహిళలు ఎక్కువగా ఉండేది చూద్దాం. ఎందుకంటే ఆయన చేసిన సేవ అంతా, జీవితాంతో ఆయన చేసిన సేవ అంతా చాలా వరకు మహిళలకే చేశారు. నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు నేను చదువుకున్న పుస్తకాలు కానీ ఒకసారి మనం చూసుకుంటే మహిళలకు ఎక్కువ సేవ చేశారు. కాబట్టి మహిళలను కూడా అందరినీ ఎక్కువ మందిని పిలుచుకొని ఈసారి జయంతి బాగా సెలబ్రేట్ చేసుకుందామని అందరికీ కూడా వినవించుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.